జనసేన టీడీపీ బీజేపీ పార్టీల మధ్యన జరుగుతున్న దాగుడు మూతలు రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీయబోతున్నాయి? జనసేన అధినేత ఎందుకంతగా లొంగుబాటుతనాన్ని ప్రదర్శిస్తున్నారు? పవన్ కళ్యాణ్ వేస్తున్న రాజకీయ అడుగులు జన సైనికులకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయా? జనసేనను టీడీపీ వాడుకుంటున్న తీరు పట్ల జనసేన పార్టీ నేతలు అభిమానులు ఏమనుకుంటున్నారు? కాపు సంక్షేమ సేన నేత మాజీ మంత్రి హరిరామ జోగయ్య రాసిన లేఖ ఏం చెబుతోంది? కేసర్ కమెంట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జనసేనలో జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా ఆ పార్టీలో అంతర్మదనానికి దారితీసేవే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లొంగుబాటుతనానికి, పార్టీ కార్యకర్తల ఆత్మాభిమానానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. పార్టీ అభిమాని, కాపు సంక్షేమ సేన నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య రాసిన లేఖ ఇందుకు దర్పణంగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉండాల్సిన రాజకీయాన్ని చేజేతులారా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎటు ముఖ్యమంత్రి పదవి వస్తుందని అనుకోవడం లేదు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఆ విషయం స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. దానికి పవన్ కూడా ఆమోదముద్ర వేశారు. తద్వారా కాపు సామాజిక వర్గం గుండెల్లో గుణపాలు దించినంత పనిచేశారు. గత కొన్ని దశాబ్దాలుగా సీఎం అభ్యర్థిగా తమ వర్గం వ్యక్తి ఉండాలని కాపులు కోరుకుంటున్నమాట వాస్తవం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తమ ఆశలకు ఊయల వేస్తారని వారంతా భావించారు. కానీ ఆయనేమో తెలుగుదేశం ఊయలను ఊపి ఆనందపడే వ్యక్తిగా మారిపోవడం వారికి జీర్ణం కావడం లేదు. 1-2 సార్లు చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఓ 20 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ సీట్లు, మరో 5 సీట్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని బతిమిలాడుకోవడం ఎంత పరువు తక్కువగా ఉంది. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పత్రిక అయిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని జాగ్రత్తగా చదివితే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిగిలిన పత్రికల్లో పవన్ 38 సీట్లు అడిగితే 28 సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని, మరో 4 సీట్లు ఇవ్వాలని పవన్ కోరుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ టీడీపీ అధికార మీడియా మాత్రం జనసేనకు 20 సీట్లు ఇస్తే సరిపోతుందన్నట్లుగా స్టోరీ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ తాను గెలవలేనన్న భయంతో పవన్ కళ్యాణ్తో జతగడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమోనన్న ఆశతో ఆయన్ని బుట్టలో వేసుకుంది. కారణం తెలియదు కానీ పవన్ కళ్యాణ్ తన జుట్టును టీడీపీ చేతిలో పెట్టేశారు. ఓ రకంగా ఆయన పులిబోన్లో ప్రవేశించినట్లుగా అయిందన్న వ్యాఖ్యలు కూడా వస్తుంటాయి. వారు ఎన్ని సీట్లు ఇస్తే అన్నే తీసుకునే దైన్య పరిస్థితిలో పవన్ కళ్యాణ్ పడ్డారు. అవినీతి కేసులో చిక్కి రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పలకరించడానికి వెళ్ళారు. అంతవరకు ఆక్షేపం లేదు. కానీ ఆ తర్వాత ఎలాంటి సంప్రదింపులు లేకుండా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటన చేసి జనసేన కేడర్ను గందరగోళంలో నెట్టేశారు. పవన్ అనుభవరాహిత్యంతో పైచేయిగా ఉండాల్సిన జనసేనను టీడీపీ కాళ్ళ దగ్గర పడేశారన్నది పలువురు జనసేన నేతల భావనగా ఉంది. అదే పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వక సంబంధాలు కొనసాగించి సీట్ల విషయంలో ఏమి మాట్లాడకుండా, రాజీ పడకుండా కూర్చుని ఉంటే ఈయనింటి చుట్టూ తిరగవలసి వచ్చేదన్నది వారి అభిప్రాయం. అప్పుడు తమ డిమాండ్ ప్రకారం సీట్లు పొందే అవకాశం ఉండేదని వారు అంటున్నారు. పైగా తాము అడగకుండానే పవన్ తానే పొత్తు ప్రతిపాదించారని టీడీపీ నేతలు చెబుతూ ఆయన గాలి తీసేశారు. సీఎం పదవికి అవసరమైన అనుభవం, సమర్థత చంద్రబాబుకే ఉన్నాయని, ఆ విషయం పవన్ కూడా ఒప్పుకున్నారని లోకేష్ ప్రకటించడం ద్వారా పవన్ కళ్యాణ్ ప్రతిష్టను పూర్తిగా తీసేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ అన్నప్పటికీ కూడా పవన్ స్పందించకపోవడం జనసేనలో చాలామందికి జీర్ణం కాలేదు. లోకేష్ ప్రకటనను చంద్రబాబు కూడా ఖండించలేదు. అయినా పవన్ మాత్రం చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఈ 2 కీలక పదవులకు తాను పనికిరానని ఒప్పుకున్నట్లే అవుతుంది కదా. ఏదో 10-12 సీట్లు ఇస్తే సరిపోతుందని టీడీపీ ఓ మోస్తరు నాయకులు సైతం బహిరంగంగానే అంటుంటారు. పవన్ కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు. చివరికి ఒక 20 సీట్ల వద్ద బేరం ఆడుకోవాల్సిన దుస్థితిలో పవన్ కళ్యాణ్ పడ్డారు. మహా అయితే ఇంకో 5 సీట్లు ఇవ్వచ్చని టీడీపీ పత్రిక రాసింది. పవన్ కనుక 60 సీట్ల డిమాండ్తో గట్టిగా నిలబడి ఉంటే, ఆయన చంద్రబాబు మాదిరి తన సభలను తాను జరుపుకుంటూ వెళుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ దెబ్బకు దిగి వచ్చేదనేది పలువురి అభిప్రాయం. ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ చేజేతులారా దార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య రాసిన లేఖను చూడాల్సి ఉంటుంది. ఆయన చాలా స్పష్టంగా చంద్రబాబును సీఎం చేయడానికి కాపులంతా పవన్కి ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. అది కుదరని పని అని కొండబద్దలు కొట్టినట్టే చెప్పారు. పవన్ కళ్యాణ్కు 2.5 ఏళ్ళు సీఎం పదవి ఇవ్వడానికి ఓకే అని చంద్రబాబుతో ప్రకటన చేయించాలని జోగయ్య డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో టీడీపీ జనసేన పొత్తు పెటాకులైనట్లేనని జోగయ్య అభిప్రాయం కావచ్చు. దీనికి పవన్ సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. పైగా పవన్ అభిమానులు కొందరు జోగయ్య వయసును కూడా చూడకుండా ఆయనపై అభ్యంతర వ్యాఖ్యలను సోషల్ మీడియాలో
ప్రచారం చేస్తున్నారు, కొన్ని పత్రికల్లో రాయిస్తున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. పవన్ కళ్యాణ్కు 1 ఏడాది సీఎం పదవి ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పవచ్చని ఒక ప్రచారం జరిగింది. అది కష్టమే కావచ్చు, కానీ నిజంగానే జరిగినా కేవలం కంటి తుడుపుకే అవుతుంది. జనసేనపై ఆధారపడే రీతిలో టీడీపీ ఉండకపోతే, సొంతంగా టీడీపీకి మెజారిటీ వచ్చే పరిస్థితి ఉంటే వారు జనసేనకి ఎందుకు విలువిస్తారు? వీరిద్దరూ కలిసినా గెలిచే అవకాశం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అది వేరే విషయం. ఒకవేళ ఈ కూటమి అధికారంలోకి వస్తుందని అనుకున్నా, జనసేనకి ఇచ్చే 25 సీట్లలో ఓ 10 సీట్లు గెలిచినా పెద్ద ఉపయోగం ఉండదు. ఆ 10 సీట్లే టీడీపీ అధికారంలోకి రావడానికి కీలకమైతే తప్ప, సొంతంగా ఆధిక్యత వస్తే టీడీపీకి జనసేనతో పనే ఉండదు. అప్పుడు చంద్రబాబు పెట్టే టర్మ్స్కు పవన్ ఒప్పుకోక తప్పదు. మహా ఇస్తే ఒక మంత్రి పదవి ఇస్తారు, లేకుంటే లేదు. దీన్ని అంతటినీ అంచనా వేసే శక్తి పవన్కు ఉండకపోవచ్చు. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా వీటన్నిటి గురించి ఆలోచించాలి కదా. చంద్రబాబు ఈ మధ్యకాలంలో నిర్వహిస్తున్న సభలకు కూడా జనం అంతంత మాత్రంగానే వస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్కి ఉండే సినీ గ్లామర్ను అడ్డుపెట్టుకుని ఆయన అభిమానులను కూడా పోగు చేస్తే కొంత మెరుగ్గా ఉంటుందన్నది టీడీపీ భావన. ఈ రకంగా పవన్ను వాడుకుని తాను అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే, జనసేనకు వెన్నుపోటు పొడిచి తను ఒక్కడైనా గెలవాలని పవన్ ఆలోచన చేస్తున్నారేమోనన్న అనుమానం జనసైనికులకు కలుగుతోంది. ఇది ఒక వ్యవహారం అయితే, బీజేపీది మరో కథగా ఉంది. తమ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ తమకు చెప్పా పెట్టకుండానే టీడీపీతో లేచి వెళ్ళిపోయినా ఏమీ అనలేకపోతున్నారు. పైగా జనసేన తమతో పొత్తులోనే ఉందని చెబుతున్నారు. ఇంకోవైపు తాము 170 సీట్లకు పోటీ సిద్ధమవుతున్నామని బీజేపీకి చెందిన మరికొందరు నేతలు ప్రకటిస్తున్నారు. అదే టైంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో చర్చలు జరుపుతారు. మరో సంగతి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విషయం గురించి ప్రస్తావించి, చెల్లెలకు జగన్ గౌరవం ఇవ్వడం లేదని పచ్చి అబద్ధ ప్రసంగం చేశారు. తన తల్లిని లోకేష్ దూషించారని గతంలో చెప్పిన పవన్ అదే టీడీపీతో అంటగాగుతూ లోకేష్ని కౌగిలించుకున్న సంగతిని ఎవరూ మర్చిపోవట్లేదు. దానికి మించి ఆయన రెండో భార్య రేణుదేశాయ్ తన గురించి ఏమి చెప్పిందో ఒక్కసారి ఆ వీడియో చూస్తే సరిపోతుంది. వీటిపై వివరణ ఇచ్చాక పవన్ ఏం మాట్లాడినా వినవచ్చు. అద్దాల మేడలో ఉండి ఎదుటివారిపై రాళ్లు వేయాలనుకుంటే అవి తనపైనే పడతాయని పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది.